హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మార్కెట్లో రెండు ట్రెండ్లు అనేది మేజర్గా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రైమరీ ట్రెండ్ అంటాం, రెండవది సెకండరీ ట్రెండ్ అంటాం. ప్రైమరీ ట్రెండ్ ఏంటంటే మనకి బిగ్ పిక్చర్లో ట్రెండ్ అనమాట. అంటే చిన్న చిన్న నాయిస్ అనేది మనం ఇగ్నోర్ చేస్తాం. నాయిస్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్లు అనేది జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం. సో ఇన్ ఏ బిగ్గర్ కాంటెక్స్ట్ మనం తీసుకునే దాన్ని ప్రైమరీ ట్రెండ్ అంటాం. బట్ ప్రైమరీ ట్రెండ్కి ఆపోజిట్గా సెకండరీ ట్రెండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకు ఉంటుంది ఏంటి అన్న విషయానికి వస్తే, ఎప్పుడు కూడా ఏదైనా స్టాక్ ఇలా పైకి వెళ్ళాలంటే కంటిన్యూస్గా వెళ్ళలేదు. సో కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఏం చేస్తుంది అంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. అయితే రిట్రేస్మెంట్ ఎందుకు తీసుకుంటుంది, దాని వెనక సైన్స్ ఏంటి అనేది మనం ఆలోచిస్తే, సో చూడండి, ఎవరైతే ఈ యొక్క లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ బై చేశారనుకుందాం 1660 దగ్గర, సో అక్కడ నుంచి కూడా 3770 దాకా వెళితే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏంటంటే మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇన్వెస్ట్ చేసాం, కొంత ప్రాఫిట్ వచ్చింది, కొన్ని అంటే పార్షియల్గా ఎగ్జిట్ అనేది ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్ సెల్లింగ్ కాదు, బట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొంత ట్రిమ్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని మనం పార్షియల్ ఎగ్జిట్ అంటాం. వాట్ ఎవర్ ద రీజన్, కానీ అక్కడ సప్లై అనేది కొంచెం గ్రేటర్గా ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. సో పుల్ బ్యాక్ జరిగినప్పుడు మంచి డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి మళ్ళీ యాడ్ చేయటం, ఈ విధంగా ఈ స్టాక్ అనేది ఒక జిగ్జాక్ మూవ్ అంటాం. పైకి వెళ్ళటం, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకోవడం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావడం, ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ ఏదైతే రిట్రేస్మెంట్ అంటున్నామో, ఆ డీప్ రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఓవరాల్ ఎకనామీ కానీ, లేకపోతే సెక్టర్ అండర్ పర్ఫార్మెన్స్ కానీ అటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు. సో దివీస్ ల్యాబ్ ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ 5450 అనేది ఒక హై క్రియేట్ అయింది. దాని తర్వాత స్వింగ్ లో అనేది క్రియేట్ అయింది. అంటే ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ చేసింది మంత్లీలో. దాని తర్వాత అనదర్ స్వింగ్ లో అనేది క్రియేట్ చేసింది. అంటే ఏం లేదు, ఈ ప్రీవియస్గా ఏదైతే హారిజెంటల్గా 3780 ఉందో దాన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు అనదర్ లో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఫైనల్గా ఏంటంటే మార్కెట్ ఒక 2730 దాకా కిందకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఫైన్. సో 730 దాకా వెళ్ళింది. బట్ వీఆర్ నాట్ ష్యూర్ అనమాట, ఆ స్టాక్ ఇంకా కిందకు వెళ్ళొచ్చు, పాసిబిలిటీ ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. లైక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్లో ఏదన్నా ఒకసారి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా మనకి ఏంటంటే క్లూజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేశానంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎటువంటి ఈ యొక్క డైవర్జెన్స్ అయితే ఏం కనిపించలేదు. ప్రైస్ కిందకు వెళ్తూ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా కిందకు వెళ్తూ ఉంది. అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర 35-40 దగ్గర ఒక ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే హెవీగా సెల్లింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాక్డీలో కొంత రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. సో మ్యాక్డీ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బట్ ఎనీహౌ ఇవి మనకైతే కన్ఫర్మేషన్ ఇచ్చేపాటికి కొంత డిలే అయితే అయింది. బట్ ఓవరాల్గా మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మనం ఇండికేటర్స్ అనేది చూస్తే మార్కెట్ స్ట్రక్చర్ కిందకు వెళ్తూ ఉంది. లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఇండికేటర్స్ కూడా కిందకు వెళ్తూ ఉన్నాయి. బట్ జనరల్గా ఏంటంటే ఆర్ఎస్ఐ అనేది బిలో 30 లెవెల్స్కి అనేది కిందకు వెళ్ళింది అనుకోండి. ఇక్కడ 37 దాకా ఉంది మంత్లీ టైం ఫ్రేమ్లో. బట్ డైలీలో కానీ వీక్లో కానీ దాన్ని ఓవర్ సోల్డ్ లెవెల్స్ అంటాం. ఓకే, అంటే హెవీగా సెల్లింగ్ జరిగిందని చెప్పేసి. ఓకే, ఇక అక్కడ మనకి పెద్దగా క్లూస్ అయితే ఏం కనిపించలేదు, ఒక ఓవర్ సోల్డ్ లెవెల్ని మినహాయిస్తే. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఏమైందంటే ఈ లెవెల్ దగ్గర స్ట్రక్చరల్గా 2720 దగ్గర స్టేబుల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి స్వింగ్ హై అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి, 3931 దగ్గర ఒక స్వింగ్ హై అనేది క్రియేట్ చేసింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా చెప్పాలి అంటే కూడా ఈ స్వింగ్ హై అనేది బ్రేక్అవుట్ అయితే చేయలేదు. అటెంప్ట్ చేసింది బ్రేక్అవుట్ చేద్దామని, అవ్వలేదన్నమాట. అండ్ ఈ యొక్క లెవెల్ని కనుక మనం లెఫ్ట్ సైడ్కి కనుక తీసుకువెళ్ళగలిగితే చూడండి, ఇదంతా కూడా రెసిస్టెన్స్ ఏరియా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ టెక్నికల్గా. అంటే 3985 రఫ్గా ఏంటంటే 4000 అనేది దీంట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది.
ఫైనల్‌గా మనకి ఇక్కడైతే సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ అనేది జరిగింది. అక్కడి నుంచి కూడా స్టాక్ అనేది ర్యాలీ అవ్వటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ కేస్‌లో మనకేంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ బ్రేకౌట్ అయితే ఇక్కడ జరిగింది 4336 దగ్గర. ఈ క్యాండిల్ తర్వాత మనం గాని ఎంట్రీ తీసుకున్నామంటే జనరల్‌గా ఏంటంటే ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ అనేది మనం ఇమ్మీడియేట్‌గా టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ కేస్‌లో మనకి ఇది ఇమ్మీడియేట్‌గా ఉన్న టార్గెట్ లెవెల్. ఆ టార్గెట్ లెవెల్ దాటి పైకి వెళ్ళటం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అనమాట. సో, దానికి డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. బట్ సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం. అంటే ఏంటంటే మార్కెట్ కిందకొచ్చిన తర్వాత లాంగ్ పీరియడ్ అక్యుములేషన్ అనేది చేసుకొని అక్కడి నుంచి స్టాక్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది పైకి. ఓకే. అంటే ఏంటంటే లాంగ్ కన్సాలిడేషన్ పీరియడ్‌ని పైకి బ్రేకౌట్ అయింది కాబట్టి అక్యుములేషన్ అంటాం. అంటే బిగ్ ప్లేయర్స్ చాలా క్వాంటిటీ అనేది అక్కడ బై చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనం కొంచెం ఇంకా అడ్వాన్స్‌గా ఉండాలి అంటే కూడా సింపుల్‌గా టెక్నికల్ అనాలిసిస్‌లో మనకి ఆ ట్రెండ్ లైన్ మెథడ్ అనేది చాలా హెల్ప్ అవుతది. సో, ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ సింక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేనేం చేశానంటే ఈ యొక్క పీక్ అంటే ఈ 2 పీక్స్‌ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయగా థర్డ్ పీక్ దగ్గర ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్‌ని టచ్ చేసింది ఇమ్మీడియేట్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. బట్ ఫ్రెండ్స్ మనం ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్‌లో ట్రెండ్ లైన్ అనేది బ్రేకౌట్ అవ్వడం అనేది జరిగింది. సో, ప్రాబబ్లీ మనం ఈ లెవెల్ దగ్గర కొంచెం ఎర్లీ ఎంట్రీ ఇది. అంటే 3359 రఫ్‌గా 3360 దగ్గర మనం అయితే బై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేకౌట్ అయింది. సో, ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వెరీ బిగ్గర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం కాబట్టి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటదనమాట. అదే 1 మినిట్, 2 మినిట్స్ అనుకోండి. ఒక్కోసారి మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ బిగ్గర్ పిక్చర్‌లో మనం చూస్తున్నప్పుడు అది సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కేస్‌లో ఈ విధమైన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అక్కడి నుంచి పైకి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావటం, అదే లెవెల్ అనేది సపోర్ట్‌గా తీసుకోవటం, అక్కడి నుంచి బౌన్స్ అవ్వటం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేనొక సింపుల్ టెక్నికల్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాను. చూడండి ఫిబొనాకీ లెవెల్స్ అనేది. సో, ప్రాబబుల్ ఏంటంటే ఫిబొనాకీ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేసి ఉంటది. ఈ యొక్క ప్రీవియస్‌గా ఏదైతే స్వింగ్ లెవెల్ అనేది ఉందో జస్ట్ ఆ లెవెల్‌ని కనెక్ట్ చేస్తూ నేనేం చేశానంటే ఫిబొనాకీ అనేది డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఏం జరిగింది అంటే మార్కెట్ ఒక సింగిల్ స్ట్రెచ్‌లో పైకి వెళ్ళి ఎగ్జాక్ట్‌గా ఆ 50% రిట్రేస్‌మెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుందనమాట. సో, అగైన్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లెవెల్స్ దగ్గర కూడా మనం ఆ ప్రాపర్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం క్యాండిల్ స్టిక్స్‌ని అనాలిసిస్ చేసుకొని ఎంట్రీస్ తీస్తూ ఉంటాం కదా! అది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపించింది. మార్నింగ్ స్టార్ అని నేను ఎందుకు అంటున్నానంటే సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్ రావడం అనేది జరిగింది. ఓకే. గుడ్. అంటే సెల్లర్స్ కంట్రోల్ చేస్తున్నారు మార్కెట్‌ని. బట్ దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని అర్థం ఏంటంటే సెల్లర్స్ ప్రస్తుతానికి ఆగిపోయారు. వాళ్ళ ఇంటెన్సిటీ అంటే వాళ్ళ సెల్లింగ్ ఫోర్స్ అనేది తగ్గిందని చెప్పేసి ఈ డోజీ క్యాండిల్ అనేది చెప్పడం జరిగింది. బట్ దాని తర్వాత ఏం జరిగిందనేది మనం చూసుకున్నట్లయితే బయర్స్ అనేవాళ్ళు స్టెప్ ఇన్ అయ్యారు. మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ అనేది చెప్తూ ఉంది. సో, ప్రాబబ్లీ ఫ్రెండ్స్ ఇటువంటప్పుడు అండ్ చూడండి ఇది జనరల్‌గా ఏంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్‌కి అట్‌లీస్ట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ 50% పైన ఇది క్లోజింగ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ కేస్‌లో కూడా మనకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. బట్ అట్‌లీస్ట్ 50% పైన గాన బుల్లిష్‌గా క్లోజ్ అయితే దెన్ ఏంటంటే దాన్ని మనం కన్సిడర్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటది. బట్ ఈ కేస్‌లో మనం చూసుకున్నట్టయితే చక్కగా ఈ 3 క్యాండిల్స్ కాంబినేషను మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. డెఫినిట్‌గా ఏంటంటే ఇది మనం ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ క్యాండిల్ కింద ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ కాబట్టి జనరల్‌గా ఏంటంటే ఈ స్వింగ్‌లో కింద మనం ఇనిషియల్‌గా స్టాప్ లాస్ పెట్టుకొని వన్స్ ప్రాఫిట్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఈ స్టాప్ లాస్ అనేది దగ్గరికి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది ట్రైలింగ్ మెథడ్ అన్నమాట. సో, నేను ఇక్కడ ఈ కేస్‌లో అన్ని పాసిబుల్ ఎంట్రీస్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ప్రాబబ్లీ ఈ వీడియో అనేది కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తే కూడా మరొకసారి చూడండి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్‌లో మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సిన యాస్పెక్ట్స్ అన్నీ కూడా ఇంతే ఉంటాయి మార్కెట్‌లో. పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే మనం వాటిని అండర్‌స్టాండ్ చేసుకోవటం, వాటిని ఇంటర్ప్రిటేషన్ చేయటం, వాటి మీద యాక్షన్ తీసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ అన్నమాట. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేస్తూ ఉండండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.